గురించి మరి ఆది కాండంలో మనం దేవుడు మనకి చక్కగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని తెలిసి ఆయన ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ. వివాహము అనగానే మనం ఏమనుకుంటామంటే మరి రెండు కుటుంబాల నుంచి మరి కుమార్తె కుమారుడు మరి చూసుకొని ఆ పెళ్లి వ్యవస్థ అదంతా కూడా మనకు తెలుసు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం అనగా వన్ మ్యాన్ వన్ ఉమెన్ లైఫ్ లాంగ్ కంపెనీషిప్, అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క జీవిత కాలపు సహచరత్వం, అంతే కదా సార్. వన్ మ్యాన్ వన్ ఉమెన్స్ లైఫ్ లాంగ్ కంపెనీషిప్. అలాగే మన పాదరిగా చెప్తూ ఉంటారు 1+1 కాదు కానీ 1+1 2 అంటారు. కానీ మరి ఈ వ్యవస్థలో 1+1 అంట =1. ఏంటంటే వాళ్ళు ఏక శరీరం అని కూడా చెప్పబడాలి. మరి ఈరోజు ఈ నిశ్చితార్థ కార్యక్రమము లేదా వేడుక మరి పాత నిబంధనలో ఆది కాండము 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది యెహోవా చేసిన దినమని చెప్పి ఆ కింద ఆ రెబెక్క ఇస్సాకు యొక్క వివాహ తతంగంలో వారు ఇచ్చినటువంటి విలువైన వస్తువులు మనం చూస్తాం. అంటే పాత నిబంధన కాలంలో ఆది కాండము అంటే ఆది కాండము 24వ అధ్యాయంలో ఈ వివాహ తంతులు మనం చూస్తాం. రెబెక్క తరపు వారికి వారు విలువైన బహుమతులు ఇచ్చారు, దానితో పాటు విందు. అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా మనం మత్తయి సువార్తలో ప్రధానం అనే మాట మనం వింటా ఉంటాం కదమ్మా. నిశ్చితార్థము లేదా ఎంగేజ్మెంట్, అలాగే ప్రధానము బెట్రోతలు, ఇవి రెండు కూడా ఒకటి. బైబిల్లో నిశ్చితార్థము కానీ లేదా ప్రధానం అంటే పెళ్లి అయిపోయినట్టే లెక్క అనమాట. అంతేగాని నిశ్చితార్థం తర్వాత మళ్ళీ గ్యాప్ ఉండదు. మరి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా వారు ఒప్పుకోరు. ఎందుకంటే నిశ్చితార్థం అంటే ఈక్వల్ టు మ్యారేజ్, అలాగే ప్రధానము కూడా పెళ్లి లాంటిది. బైబిల్లో మరి ఆది కాండంలో అలాగే మత్తయి సువార్తలో ఈ మాటలు మనం చూస్తాం. ప్రధానం అని ఇక్కడ మరి నిశ్చితార్థంలో టైంలో ఇప్పుడు ఏ విధంగా అయితే మరి పెద్దవారు మరి పెళ్లికు కుమారు సరిపోవారు ఏ విధంగా అయితే మరి వారు తెచ్చి ఆ సామాగ్రిని మనకు అందజేశారో మనము చూసాం. అదేవిధంగా మనం ఆది కాండము 24వ అధ్యాయంలో చూడండి. ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనం. అమ్మా, లాబానును మెతుయేలును ఇది యెహోవా వలగిన కార్యము, మేమైతే అవదని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెక్క నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె